అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో జరిగిన ఫౌండేషన్ డే ప్రోగ్రాము. అంటే నేను మామూలుగా మా అమ్మాయిని డ్రాప్ చేయడానికని వెళ్ళినా అనమాట. బషీర్బాగ్ ఆడిటోరియంలో జరిగింది. వీళ్ళది భారతీయ విద్యాభవన్ స్కూలు. అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళినా కదా, మా అమ్మాయి అన్నది ఎట్లాగో వచ్చినావు కదా మొత్తం ప్రోగ్రామ్ చూసి వెళ్ళు అంటే, ప్రోగ్రామ్ చూస్తూ వీడియో తీసిన. నాకు చాలా బాగా అనిపించింది, అందరికీ షేర్ చేయాలనిపించి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓ, ఇది చేయాలా నువ్వు? ఓ గాడ్. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అందరు కూడా, ఇంకా ప్రోగ్రామ్ టైం అవ్వలేదు. అయితే ఇక్కడ తలపైననేమో చెంబు, ఇంకా చేతిలో క్యాండిల్స్ ఉండాలి. మామూలుగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రిక్ క్యాండిల్స్ పెట్టుకున్నారు. తర్వాత మామూలు డ్యాన్స్ టైంలో మాత్రము రియల్ క్యాండిల్సే పెట్టుకున్నారు. మీరు డ్యాన్స్ నేను వీడియో చూపించినప్పుడు అబ్జర్వ్ చేయండి. మామూలుగా స్కూల్ బస్లో తీసుకొస్తారు, మ్యూజిక్ ఉన్న వాళ్ళంతా స్కూల్ బస్లోనే వస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే డ్యాన్స్లో ఉన్న వాళ్ళకు మేకప్ వేయాలి, టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా డ్రాప్ చేయమంటే మార్నింగ్ 8 కల్లా మేము బషీర్బాగ్ ఆడిటోరియంలో డ్రాప్ చేసినాము. ఇప్పుడు మేకప్ వేస్తున్నారు. ఆమెకి మేకప్ వేస్తున్న అంతసేపు ఏం చేయాలని చెప్పేసి నేను అక్కడ ఇదంతా కూడా వీడియో తీస్తున్నాను. అంటే ఈ ప్రాక్టీస్ చేయడానికి చెంబు ఇంటికి ఇచ్చిండ్రు. ఒక 2 days ముందు చెంబు తీసుకొచ్చి రోజు మొత్తం అనమాట అటు ఇటు కిచెన్లకి హాల్లకి ఎక్కడ వెళ్తే అక్కడ ఆ చెంబు నెత్తి మీద పెట్టుకొని ఇల్లంతా తిరిగింది. నేను అది కూడా చూపిస్తే ఇంట్లో ప్రాక్టీస్ చేసింది. ఇది ఒక 2 days ముందు అనమాట. ఇక్కడ చూడు నేను చేస్తుంటాను, నువ్వు ఆడియో ప్లే చేయి అంటే ప్లే చేస్తున్నాను. ఇది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఎందరో మహానుభావులు సాంగ్. కాకపోతే మనకు ఆ సాంగ్ పెట్టినామంటే ఛానల్కి కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో మాత్రం మామూలుగా వేరే మ్యూజిక్ ఇస్తున్నా. అప్పుడు ఆ మ్యూజిక్కి ఈ డ్యాన్స్కి అంత సింక్ కాకపోవచ్చు. అక్కడ మనకి ఆడిటోరియంలో జరిగినప్పుడు కూడా డ్యాన్స్లో ఈ మ్యూజిక్ పెట్టొద్దు అనమాట మనం ఛానల్కి. అక్కడ కూడా నేను వేరే మ్యూజిక్ ఇచ్చి అక్కడ ప్రోగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ చెంబు ఖాళీది నెత్తి మీద పెట్టుకుంటే నిలబడదనమాట. అందుకోసము బియ్యం కానీ నీళ్లు కానీ లేదంటే ఏదన్నా మట్టి లాంటిదన్నా వేసుకోవచ్చు అంట. వీళ్ళు బియ్యం వేసుకున్నారు. 4 minute సాంగ్లో ఒక 1 minute పెట్టుకోవాలి, కానీ ఆ 1 minuteలో కూడా ఈ చెంబు పడొద్దని ఫుల్ ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడు నేను చెప్తున్నావు, ఇప్పుడు మంచిగా తోముతున్నావు కదా. చూడండి ఎంత బాగా. ఏమేసి తోముతున్నావు? పాంబరి. ఇంకా ప్రోగ్రామ్ రేపనంగా చెంబు మంచిగా తెల్లగా ఉండాలంట, తోముతుంది అనమాట. మంచిగా తోముకుంటాను నా చెంబు పట్టుకుని పోతావు రేపు. బంద్ తయారు చేసుకోవడానికి చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి. అంటే మేకప్ వాళ్ళు వేస్తారు కానీ ఈ జుట్టు ఒకటి ఇట్లా ఈ బన్ ఒకటి వీళ్ళే వేసుకోవాలంట. అంటే మార్నింగ్ కోసమని ఇప్పుడు నైట్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ బ్లాక్ది రబ్బర్ బ్యాండ్ లాగా ఉంది కదా, దాన్ని డోనట్ అంటారు. అంటే సేమ్ డోనట్ షేప్లో ఉంది కదా, అందుకోసం డోనట్ అంటారు. మొత్తం కవర్ అయిందా మమ్మీ? కొంచెం బయటకు వచ్చినాయి కొద్దిగా లెఫ్ట్. అదే రేపు కదా. సూపర్.
మొన్నటి వరకు నేనే వేసిన జడలన్నీ కూడా ఇప్పుడు పెద్దగా అయిపోయింది, అన్నీ ఆమెనే వేసుకుంటుంది. ఇంకా నాకు నేర్పిస్తుంది, నాకు కూడా వేస్తుంది ఆమె. ఇంకా అందరికీ కూడా ఎవరి సైజెస్ డ్రెస్సెస్ వాళ్ళకి ఇస్తే అందరూ కూడా డ్రెస్సెస్ వేసుకొని ఇంకా మేకప్కి కూర్చుంటున్నారు అక్కడ. నీ పేరేంటి? స్ఫూర్తిక. స్ఫూర్తికనా? స్ఫూర్తి అక్క అక్క అంటున్నాను. Welcome to our revered chairman, Shri S. Gopalakrishnan sir, retired IIM School Managing Committee, Honorary Secretary from Srimati Rama Devi ma'am, Shri Madan Rao sir, Shri Sriram sir and the principals of 4 Bhavan schools to kindly come onto the stage to light the lamp. Sir, ma'am, please. योगिनां हृदयेष्वेव ज्ञानदीपाङ्कुरो यसि बाह्यदीपो मया दत्तः बाह्यदीपो मया दत्तः गृह्यतां भक्तगौरवः भक्त गौरवात्
ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు చేసే డ్యాన్స్ ఎందరో మహానుభావులని నేను ఆల్రెడీ చెప్పిన కదా స్టార్టింగ్లోనే. అయితే ఆ పాట పెడితే నా ఛానల్కి కాపీరైట్ పడ్డది, 2 సార్లు కూడా ట్రై చేసిన. అందుకోసమే నేను ఇంకా ఆ పాట తీసేసి వేరే మ్యూజిక్ పెడితేనేమో సింక్ అయితే లేదు. ఇది 4 minutes సాంగ్, చాలా బాగుంది. ఆ సాంగ్ పైన వీళ్ళు డ్యాన్స్ చేస్తే నేను ఇప్పుడు ఆ సాంగ్ పైన వేరే మ్యూజిక్ పెట్టి మళ్ళీ అదంతా పాట అంతా మనం కూని చేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఇది ఇక్కడికి ఇంకా ఆపేస్తాను. We witness a beautiful fusion of skill set and Indian creativity and innovation that our students embody. Just as the dancers gracefully navigate their movements, we are reminded of the journey of our institution that embraces change while honoring tradition. The dazzling lights that illuminated the stage symbolize our commitment to shine brightly in the ever-evolving landscape of education. ఇంకా ఇది సెకండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్కూలు ఎన్ని స్టేట్స్లో ఉంది, ఎట్లా గ్రో అయింది, వాటి గురించి మొత్తం కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మధ్యలోనేమో రింగ్, దానికి అంతా ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి కదా, దాని గురించి మొత్తం కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెనకాలనేమో మనకి సిరివెన్నెల మూవీ మ్యూజిక్ వస్తుందన్నమాట. దానివల్ల కాపీరైట్ పడుతుందని చెప్పి మొత్తం ఆ వాయిస్ అంతా కూడా అక్కడ తీసేసిన. ఇంకా రింగ్కి అన్నీ కూడా ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఆ రింగ్ పట్టుకుంది మా అమ్మాయే, మధ్యలో ఉంది కదా అక్షర. ఇంకా అందరూ కూడా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా బాగా వేదాలు అవన్నీ బాగా చెప్తున్నారు. తర్వాత షాడో యాక్ట్ ఒకటి జరిగింది. ఇట్లా మొత్తం పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా సూపర్గా చేసిరు అందరూ కూడా. Happy to see all the children on the stage and really introducing Munshi Ji through the shadow play, as they called it. Yesterday itself I was too keen to come and see and understand what exactly the shadow play means. I think very small children, they were reciting Purusha Suktam, and which I learned at the age of 7 or so, when he was in position. He was not merely concerned with Bharatiya Vidya Bhavan. He had
he had what he called a multi-dimensional approach, as I used to. యాక్చువల్గా ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇంకా స్పీచ్ ఉన్నాయి, కాకపోతే వీడియో ఎక్కువ లెందీ అవుతుందని చెప్పి నేను చిన్నగా షార్ట్ చేసి పెట్టిన. యాక్చువల్గా క్లాసెస్ మిస్ అవ్వద్దని ఓన్లీ 4 డేస్లో నేర్పించిండ్రంట. 4 డేస్లో నేర్పివ్వడము నేర్చుకోవడము అందరిది గ్రేట్ అనమాట. ఇక్కడ టీచర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా లాస్ట్ ఇయర్ ఫౌండేషన్ డేకి కూడా మా అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. ఆ వీడియో కూడా ఉంది. నేను ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. तेरे कदम के निशान
नमो नमः